సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. నీ జీవితంలో నువ్వేమైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించకుండా సైతాను శతవిధాల ఆటంకాలు, అభ్యంతరాలు, అవంతరాలు తీసుకొస్తాడు. విన్నారా? దావీదు రాజు కావాల్సి ఉంది, రాజు కానిచ్చాడా? రాజు కానివ్వకుండా సౌలు ద్వారా ఆటంకపరిచాడు, అబ్నేరు ద్వారా ఆటంకపరిచాడు, ఇష్బోషెతు ద్వారా ఆటంకపరిచాడు, తను బహుగా నమ్మినటువంటి యోవాబు ద్వారా ఆటంకపరిచాడు. ఎన్ని సంవత్సరాలు ఈ ఆటంకాలు దావీదు ఎదుర్కోవాల్సి వచ్చింది? సౌలు ద్వారా సుమారు 13 సంవత్సరాలు. ఆ తర్వాత అబ్నేరు ద్వారా, ఇష్బోషెతు ద్వారా, యోవాబు ద్వారా సుమారు 7 సంవత్సరాలు. అనగా మొత్తం కలిపి అటు 13 ఇటు 7, మొత్తం కలిపి 20 సంవత్సరాలు. దావీదు ఇశ్రాయేలీల మీద రాజు కాకుండా సైతాను ఎంత ఆటంకపరిచాడో, ఎంత అడ్డుపడ్డాడో. అలాగే నీ జీవితంలో చదువులో విజయం సాధించకుండా, ఉద్యోగంలో విజయం సాధించకుండా, వివాహం జరగకుండా, గర్భఫలం లేకుండా, పడుతున్న ప్రయాసంలో ప్రతిఫలం రానివ్వకుండా, చేసే వ్యాపారంలో లాభం రానివ్వకుండా, నీ కుటుంబం కట్టబడకుండా, అనుకున్నట్టుగా ఉన్నత స్థితికి చేరకుండా సైతాను శతవిధాల ఆటంకాలు తీసుకొస్తాడు, అభ్యంతరాలు తీసుకొస్తాడు, అవమానాన్ని తీసుకొస్తాడు, అపాయాన్ని తీసుకొస్తాడు. అది వాడి పనే. కానీ ఈ లోకంలో ఉన్న సైతాను కంటే నీలో నాలో ఉన్న దేవుడే బహు బలమైన వాడు, గొప్పవాడు. అంతిమముగా దేవుడే గెలుస్తాడో, నిన్ను గెలిపిస్తాడో, అందులో సందేహము లేనే లేదు. ఆ దేవుడు గెలిపించే రోజు వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవ్వడూ కూడా నీ విజయాన్ని అడ్డుకునే ఛాన్స్ లేనే లేదు.